Hello everyone, welcome to Srimatro. Quadratic equations topic concept video. This is second video. Location of fruits, important concept for JEE. Y is equal to లేదు f of x equal to x square plus bx plus c expression ఈ ఫామ్లో ఉంటాయి. And a not equal to 0, bc belongs to r and alpha beta are the roots of f of x equal to 0. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా బీటాలు అని ఇచ్చారు. సపోజ్ k1 k2 బిలాంగ్స్ టు r అండ్ k1 ఆల్వేస్ లెస్ దాన్ k2. k1 k2 రెండు నెంబర్స్ తీసుకుంటే అందులో k2 ఎప్పుడు పెద్దదిగానే ఉంటుందంట. దెన్ కండిషన్ చూస్తే కండిషన్ ఫర్ ఏ నెంబర్ k ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ లెస్ దాన్ k, బోత్ రూట్స్ కనుక లెస్ దాన్ k, రెండు రూట్స్ కూడా k కన్నా చిన్నవైతే కండిషన్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అప్వర్డ్ పెరాబోలా డైరెక్షన్లో ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 అంటే డౌన్వర్డ్ పెరాబోలాగా ఉంటుంది. కర్వ్ క్వాడ్రాటిక్ కర్వ్ ఏఎక్స్ స్క్వేర్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క కర్వ్ అనేది ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అప్వర్డ్ పెరాబోలా, ఏ లెస్ దాన్ 0 అంటే డౌన్వర్డ్ పెరాబోలా. సో ఇలా ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ టు -b/2a దగ్గర మ్యాక్సిమం కానీ మినిమం వాల్యూ కానీ ఉంటుంది. సో ఈ వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూనే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్కి ఎప్పుడు కూడా అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అన్నీ పాజిటివ్, బిలో ద ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ అన్నీ నెగిటివ్ అండ్ మినిమం అవుతాయి. అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ వచ్చేసి పాజిటివ్ అండ్ మ్యాక్సిమం. సో దీన్ని బేస్ చేసుకొని ఏ గ్రేటర్ దాన్ 0 అంటే మినిమం వాల్యూ వస్తుంది. ఇప్పుడు కండిషన్స్ చూద్దాం. అలాగే డౌన్వర్డ్ పెరాబోలా అంటే ఏ లెస్ దాన్ 0 కండిషన్. ఏ లెస్ దాన్ 0 కండిషన్ నుంచి ఈ కర్వ్ వచ్చేసి క్వాడ్రాటిక్ కర్వ్ ఎలా ఉంటుంది అంటే డౌన్వర్డ్ పెరాబోలాగా ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు -b/2a దగ్గర మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది ఈ కర్వ్కి. సో ఇక్కడ కూడా ఆల్ఫా బీటా కే అనే నెంబర్ కన్నా చిన్నవిగా ఉన్నాయి. ఇలా ఉంటాయి. ఎఫ్ ఆఫ్ కే వాల్యూ డిస్క్రిమినెంట్ చూడాలి. నెంబర్ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే కనుక ఎక్స్ యాక్సిస్ మీద ఉండేది మొత్తం టోటల్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ఇవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 జరుగుతుంది ఫస్ట్ కండిషన్. ఆర్ ఈక్వల్ టు ఎందుకు చెప్పామంటే కే కన్నా ఈ రెండు వాల్యూస్ చిన్నవి అన్నాడు, కానీ ఈ రెండు ఈక్వల్ అవుతాయి కావు అనేది చెప్పలేదు. ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఈక్వల్ టు 0 కండిషన్ జరుగుతుంది. డిస్టింక్ట్గా ఉన్న ఈక్వల్ కాదు రెండు డిఫరెంట్ వాల్యూస్ అయితే కనుక గ్రేటర్ దాన్ 0 జరుగుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే వాల్యూ. ఇక్కడ కే అనే పాయింట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే క్వాడ్రాటిక్ కర్వ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్లో కే అనే వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ కే అనేది కే అనే పాయింట్ దగ్గర నుంచి ఇది ఎక్కడ కట్ అవుతుంది అంటే ఈ కర్వ్ని ఇక్కడ టచ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది, అంటే అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ అయితే మొత్తం వాల్యూస్ పాజిటివ్ కనుక ఇది పాజిటివ్. ఏ వాల్యూ పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ అంటే పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ అట్లాగే డౌన్వర్డ్ పెరాబోలాలో చూస్తే ఏ లెస్ దాన్ 0 అంటే ఇది నెగిటివ్. నెక్స్ట్ ఇది నెగిటివ్ ఎఫ్ ఆఫ్ కే వాల్యూని గమనిస్తే ఎఫ్ ఆఫ్ కే ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఇక్కడ ఉంది ఎఫ్ ఆఫ్ కే. ఇది నెగిటివ్. నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే పాజిటివ్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0 వస్తుంది. నెక్స్ట్ -b/2aకి కేకి రిలేషన్. కే కన్నా ఈ రెండు వాల్యూస్ చిన్నది, కేకి మిడిల్లో ఒక పాయింట్ దగ్గర వస్తుంది -b/2a అనేది. సో వీటికి మిడిల్లో ఉంది. ఇవి రెండు కే కన్నా చిన్నవి అంటే ఈ -b/2a కూడా కే కన్నా చిన్నదిగా వస్తుంది కనుక కే గ్రేటర్ దాన్ -b/2a. ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఫర్ ఏ నెంబర్ కే ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ గ్రేటర్ దాన్ కే అంటే రెండు రూట్స్ కే అనే నెంబర్ కన్నా పెద్దవైతే. సో గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇది నెంబర్ లైన్ -∞ నుంచి +∞ మూవ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ కే వస్తుంది, ఆ తర్వాత ఆల్ఫా బీటా. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతున్న కొద్దీ వాల్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. కే అనేది చిన్నది రూట్స్ కన్నా, అంటే కే అనేది ఈ రెండింటికన్నా చిన్నది కనుక ఇక్కడ వస్తుంది. ఎఫ్ ఆఫ్ కే సబ్స్టిట్యూషన్ చేస్తే క్వాడ్రాటిక్ కర్వ్ని ఇక్కడ టచ్ చేస్తుంది. ఇది అప్వర్డ్ పెరాబోలా అయితే ఏ లెస్ దాన్ 0 అంటే డౌన్వర్డ్ పెరాబోలా. కే అనే పాయింట్ క్వాడ్రాటిక్ కర్వ్ని ఇక్కడ టచ్ చేస్తుంది ఎఫ్ ఆఫ్ కే. సో మ్యాక్సిమం పాయింట్ దగ్గర ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది, ఏ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఇక్కడ డిస్క్రిమినెంట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ లైన్ మీద వాల్యూస్ కనుక ఈ కే కన్నా రెండు వాల్యూస్ పెద్దవి అన్నాడు, అయితే ఈక్వల్ కావచ్చు, లేదు డిఫరెంట్ వాల్యూస్ ఉండొచ్చు. సో డిస్క్రిమినెంట్ రియల్ నెంబర్స్ కనుక ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆర్ ఈక్వాలిటీ ఎందుకు అంటే కే అనేది
కే కన్నా ఈ రెండు వాల్యూస్ పెద్దవి అన్నాడు. అయితే ఈక్వల్ టు జరగచ్చు కనుక రూట్స్ అనేవి ఆర్ ఈక్వాలిటీ కండిషన్ వచ్చింది. నెక్స్ట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే కండిషన్ చూస్తే ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే వాల్యూ అబ్జర్వ్ చేస్తే అది కూడా పాజిటివ్, పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ కే వాల్యూ ఇది బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉంది కనుక ఇది నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. ఇది నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ కే అండ్ -b/2a వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే కే కన్నా ఆల్ఫా బీటాలు పెద్దవంటే ఈ మిడిల్లో వాల్యూ కనుక -b/2a అనేది కే కన్నా ఈ వాల్యూ పెద్దదిగా ఉంటుంది. కే లెస్ దాన్ -b/2a. నెక్స్ట్ కండిషన్ లొకేషన్ ఆఫ్ రూట్స్లో థర్డ్ కండిషన్ ఫర్ ఏ నెంబర్ కే. ఒక రియల్ నెంబర్ k1 k2 అని 3 నెంబర్లు తీసుకున్నాం. అందులో ఒక నెంబర్ k అనేది బోత్ రూట్స్కి మధ్యలో కనుక ఉంటే రూట్స్ మధ్యలో కనుక ఇది k అనే వాల్యూ వస్తాయి. ఏ గ్రేటర్ దాన్ 0 అంటే అప్వర్డ్ పారాబోలా, k అనేది మిడిల్ ఆఫ్ ది వాల్యూగా ఉంది అంటే ఆల్ఫా బీటా రెండు డిఫరెంట్ వాల్యూస్ అనే కదా అర్థం. కే అనే వాల్యూ ఈ రెండింటికి మిడిల్లో ఉంది అంటే ఈ వాల్యూ ఆల్ఫా వాల్యూ వేరు, బీటా వాల్యూ వేరు. సో ఇక్కడ కూడా గమనిస్తే అంతే. ఏ లెస్ దాన్ జీరో అంటే డౌన్వర్డ్ పారాబోలా, ఆల్ఫా బీటాలు రెండు కూడా ఈక్వల్ కాదు కనుక రియల్ నెంబర్ మీద ఉంది కనుక డిస్క్రిమినెంట్ అబ్జర్వ్ చేస్తే డిస్క్రిమినెంట్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూస్తే ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే వాల్యూ గమనించాలి. ఏ అనేది పాజిటివ్, కే అనే వాల్యూ ఇక్కడ ఉంటే ఎఫ్ ఆఫ్ కే క్వాడ్రాటిక్ కర్వ్ని నెగటివ్ అంటే బిలో ద ఎక్స్ యాక్సిస్ దగ్గర ఉంది కనుక నెగిటివ్ అవుతుంది. ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ కనుక పాజిటివ్ ఇంటూ నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏ అనేది నెగిటివ్, కే అనే వాల్యూ అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ దగ్గర ఎఫ్ ఆఫ్ కే అనేది క్వాడ్రాటిక్ కర్వ్ని కట్ చేస్తుంది కనుక సో కే ఇంటూ ఎఫ్ ఆఫ్ కే అనేది ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ కే నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ -b/2a వాల్యూ అనేది ఆల్ఫా బీటాల మధ్యలో వస్తుంది. ఇక్కడ కే అనే వాల్యూ ఉంది అంటున్నారు. అయితే అదే ఎక్స్ ఈక్వల్ టు -b/2a ప్లేస్లోనే ఉందా, లేకపోతే ఎక్స్ -b/2 కన్నా పెద్దదా చిన్నదా అనే వాల్యూ ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయలేదు కనుక ఆ కండిషన్ని మనం డిఫైన్ చేయలేము. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఫర్ నెంబర్స్ k1 k2 నెంబర్స్ ఇవి రెండు కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్లీ వన్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లై ఇన్ ది ఇంటర్వల్ k1, k2 k2ల మధ్యలో ఒక రూట్ ఆల్ఫా ఉంది అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ k1 క్వాడ్రాటిక్ కర్వ్ని అబోవ్ ద యాక్సిస్ కట్ చేస్తుంది. అలాగే k2 అనే పాయింట్ క్వాడ్రాటిక్ కర్వ్ని బిలో ద యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది. ఎఫ్ ఆఫ్ కే k1 పాజిటివ్, ఎఫ్ ఆఫ్ k2 అనేది నెగిటివ్. ఆల్ఫా బీటా రెండు డిఫరెంట్ కనుక డిస్క్రిమినెంట్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ k1 ఎఫ్ ఆఫ్ k2 వచ్చేసి విచ్ ఈజ్ ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే నెగిటివ్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k1 నెక్స్ట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ k2ని కనుక అబ్జర్వ్ చేస్తే ఏ అనేది పాజిటివ్, ఎఫ్ ఆఫ్ k1 పాజిటివ్ కనుక పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ k1 నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే పాజిటివ్. నెక్స్ట్ ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ k2 నెగిటివ్ అంటే విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ నుంచి ఏ నెగిటివ్, ఎఫ్ ఆఫ్ k2 అనేది పాజిటివ్ కనుక మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇది కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఫర్ నెంబర్స్ k1 k2ల యొక్క కండిషన్స్ చూస్తే బోత్ రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లై ఇన్ బిట్వీన్ రూట్స్ అని చెప్పని ఇచ్చాడు. రెండు రూట్స్ కనుక k1 k2ల మధ్యలో ఉంటే అంటే k1 వాల్యూ ఇది ఎఫ్ ఆఫ్ k1 క్వాడ్రాటిక్ కర్వ్ని అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. k2 ఇదైతే ఎఫ్ ఆఫ్ k2 అబోవ్ ద ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ k1 అయితే ఏ లెస్ దాన్ 0 కండిషన్లు బిలో డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. ఎఫ్ ఆఫ్ k1 అనేది నెగిటివ్ డైరెక్షన్ అంటే బిలో ద ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది. అలాగే ఎఫ్ ఆఫ్ k2 కూడా బిలో ద ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇప్పుడు పాయింట్స్ని చూస్తే పాయింట్స్ ఏ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. నెక్స్ట్ డిస్క్రిమినెంట్ చూస్తే ఈ రెండు రూట్స్ వీటి మధ్యలో ఉంటాయి అని చెప్పని ఇస్తున్నాడు. అయితే ఈక్వల్ కావచ్చు, లేదు కాకపోదు. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0
ఆర్ ఈక్వాలిటీ కండిషన్ కూడా ఏ పాసిబిలిటీ ఉంది కనుక ఆర్ ఈక్వాలిటీ. ఇక్కడ కూడా అంతే, K1 K2 మధ్యలో ఉన్నాయి, మధ్యలో ఉంది అంటున్నాడు, అయితే ఈక్వల్ కావచ్చు లేకపోతే కాకపోవచ్చు. సో డిస్క్రిమినెంట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ A ఇంటూ ఎఫ్ ఆఫ్ K1 ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ K1 గ్రేటర్ దాన్ 0 కనుక పాజిటివ్ ఇంటూ పాజిటివ్ పాజిటివ్. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ K2 తీసుకుంటే ఇది ఏ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్, ఎఫ్ ఆఫ్ K2 పాజిటివ్ అయితే విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. నెక్స్ట్ ఈ డౌన్వర్డ్ పారాబోలా ఏ లెస్ దాన్ 0 కండిషన్ కూడా చూస్తే ఏ లెస్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ K2 కూడా బిలో ద ఎక్స్ యాక్సిస్ ఉన్నాయి, అంటే నెగిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది నెగిటివ్ ఇంటూ నెగిటివ్ అంటే పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ తీసుకుంటే ఫోర్త్ కండిషన్ ఇక్కడ -b/2a అనేది ఆల్ఫా బీటాల మధ్యలో ఉంటుంది. ఇది ఎక్కడుంది -b/2a, K1 K2లకు కూడా మధ్యలో ఉంది కనుక K1 లెస్ దాన్ -b/2a లెస్ దాన్ K2. కండిషన్ ఫర్ నెంబర్స్ K1 అండ్ K2. K1 అండ్ K2 మధ్యలో ఈ K1 K2ల మీద డిపెండ్ అయ్యి ఇంకో కండిషన్ K1 K2 లైస్ ఇన్ బిట్వీన్ రూట్స్, అంటే రూట్స్ మధ్యలో K1 K2లు ఉన్నాయి. అబౌవ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అబౌవ్ ది అప్వర్డ్ పారాబోలా, ఏ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్ పారాబోలా, ఏ లెస్ దాన్ 0 కండిషన్ జరిగితే డౌన్వర్డ్ పారాబోలా. K1 K2 పాయింట్స్ ఎక్స్ యాక్సిస్కి బిలో ద ఎక్స్ యాక్సిస్గా క్వాడ్రాటిక్ కర్వ్ని ఎఫ్ ఆఫ్ K1 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. K2 అనేది బిలో ద ఎక్స్ యాక్సిస్ క్వాడ్రాటిక్ కర్వ్ని ఎఫ్ ఆఫ్ K2 దగ్గర కట్ చేస్తుంది. అలాగే ఇక్కడ K1 అనేది అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ ఎఫ్ ఆఫ్ K1ని ఎఫ్ ఆఫ్ K1 దగ్గర క్వాడ్రాటిక్ కర్వ్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. అలాగే K2 అనేది ఎఫ్ ఆఫ్ K2 దగ్గర అబౌవ్ ది ఎక్స్ యాక్సిస్ క్వాడ్రాటిక్ కర్వ్ని టచ్ చేస్తుంది. సో ఇక్కడ కండిషన్స్ చూస్తే డిస్క్రిమినెంట్ అనేది నెంబర్ లైన్ మీద ఉన్నది, సో గ్రేటర్ దాన్ 0. ఆర్ ఈక్వాలిటీ కండిషన్ రాదు, ఎందుకంటే ఆల్ఫా బీటాల మధ్యలో K1 K2 ఉంటున్నాయి అంటున్నాడు కనుక, సో ఇవి రెండు ఈక్వల్ కాదు అని అర్థం. నెక్స్ట్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ K1 వాల్యూ చూస్తే ఏ అనేది పాజిటివ్, ఎఫ్ ఆఫ్ K1 నెగిటివ్గా ఉంది కనుక విచ్ ఈజ్ లెస్ దాన్ 0. ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ K2 చూస్తే ఏ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ K2 కూడా నెగిటివ్ విచ్ ఈజ్ లెస్ దాన్ 0. -b/2aని డిఫైన్ చేయలేం. ఈ K1 K2 వాల్యూస్ అనేవి మిడిల్ వాల్యూ దగ్గర ఉన్నాయా లేదు -b/2a కన్నా లెస్గా గ్రేటర్ దాన్గా ఉన్నాయి అనేది డిస్క్రైబ్ చేయలేదు కనుక ఆ రిజల్ట్ని చెప్పలేము. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ x ఈక్వల్ టు x² + bx + c ఈక్వల్ టు 0. దెన్ సీరియల్ నెంబర్ ఫస్ట్ కండిషన్ న్యూ రూట్స్ గనక, అంటే ఆల్రెడీ x² + bx + c ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అనేవి రూట్స్ ఉన్నాయి. ఈ ఆల్ఫా బీటా రూట్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో మనం ఫైండ్ అవుట్ చేసే కొత్త క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రూట్స్ -ఆల్ఫా -బీటా ఫామ్లో ఉండాలి అంటే కరస్పాండింగ్గా ఈ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ చేయాలంటే f ఆఫ్ -x ఈక్వల్ టు 0. అలాగే రెసిప్రోకల్గా ఉండాలి రూట్స్ అంటే 1/ఆల్ఫా 1/బీటా ఫామ్లో ఉండాలంటే 1/f ఆఫ్ 1/x ఈక్వల్ టు 0, అంటే f ఆఫ్ x ప్లేస్లో 1/xని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేయాలి. K ఆల్ఫా K బీటాగా ఉండాలి అంటే సమ్ స్కేలార్ని మల్టిప్లై చేస్తుంటే f ఆఫ్ x/k ఈక్వల్ టు 0గా ఉండాలి. ఆల్ఫా/k బీటా/k అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది f ఆఫ్ kx ఈక్వల్ టు 0 ఫామ్లో ఉండాలి. ఆల్ఫా +r-k బీటా +r-k ఫామ్లో ఉంటాయి. ఇక్కడ సైన్ అనేది రివర్స్ అవుతుంది. f ఆఫ్ x ప్లస్ తీసుకుంటే మైనస్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ప్లస్ వస్తుంది. x +-r+k ఈక్వల్ టు 0. ఆల్ఫా² బీటా² ఫామ్లో కనుక రూట్స్ ఉంటే f ఆఫ్ √x ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా³ బీటా³ అంటే f ఆఫ్ √x ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఆల్ఫా బీటా/1 బీటా ఈ ఫామ్లో ఉంటే f ఆఫ్ x/1 - x ఈక్వల్ టు 0. ఈ ఫామ్లో కనుక న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే అవే న్యూ సిస్టమ్ అవుతుంది, క్వాడ్రాటిక్ సిస్టమ్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.